సకినాల కృష్ణమూర్తి సిద్దిపేటలో ఉంటాను. నా దగ్గరికి భాస్కర్ వచ్చిండు. వచ్చి కడీలు వేస్తేనే ఇది వేస్తేనే కడీలు వేస్తేనే మంచి కడీలు ఉన్నాయి, అంగూరు తోట కడీలు ఉన్నాయి, మంచిగా పెద్దగా ఉంటాయి కడీలు, అబ్బలు దొరుకుతున్నాయని చెప్పి వచ్చిండు. వస్తే సరే రా మరి తెచ్చేస్తే బాగుంటుంది, ఎవరు అరుచుకుంటూ ఎవరు లేరు, మరి తెస్తే బాగుంటుంది. నేను ఎంతో అంత సత్యవంతుని, నేను మంచి సత్యవంతుని, ఊర్లో నా పేరు అడుగు, అంత ఎందరూ నన్ను పొగుడుతున్నారు అని చెప్పిండు. సరే నువ్వు మంచోడే కావచ్చు అని చెప్పి నేను ఏం చేసాను, ఇట్లా కడీల గురించి పైసలు ఇచ్చిన. కడీ తిప్పల పడి తెచ్చిండు. కడీల కోసం పైసలు ఇచ్చిన. కడీల కోసం కనీసమైన 160 కడీలకు 1,60,000 రూపాయలు తీసుకున్నాడు. నా సొంత పైసలు తీసుకున్నాడు. సొంతంగా తీసి రాసి పెట్టి కూడా ఉన్నాయి. సొంత మళ్ళీ జాగ గొలిస్తాను కూడా మీకు పైసలు కూడా ఇచ్చిన, జాగ గొలిపిస్తాను 50,000. 50,000 ఇచ్చి 50,000 ఇచ్చాం. అది కొలిచిన అయిపోయింది, అంత కొలిచిన అయిపోయింది అని అనగానే సరే మరి ఎట్లా మరి కొలిచింది అయిపోయింది, అంత అయిపోయింది, మరి ఎట్లా చేద్దామంటే ఎట్లా చేస్తుంది. ఇక రైతు బంధు వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కే కదా, రేవంత్ రెడ్డి రైతు బంధు మాఫీ చేస్తామంటే రైతు బంధు మాఫీ అయితే మరి ఎట్లా రైతు బంధు మాఫీ చేస్తామంటే ఎందుకే నీకేందుకు రైతు బంధు మాఫీ చేస్తామంటే నువ్వు పోటలు నీతివాడు 2 పోటలు నీతివాడే 5 ఎక్కడ తీసుకుపోయాడు మరొక రైతు వేదిక తీసుకుపోయాడు, నన్ను పోటలు తీసుకు ఆ రైతు వేదిక తీసుకొని సంతకాలు చేసుకున్నాడు. ఇక రాయగిరి ఫోటో దిగితే జరసేపటి రైతు బంధు మాఫీ అయిపోతా అని చెప్పి ఇద్దరు తీసుకుపోయి నేను పూజ చేస్తున్నాను. ఏది శివుని పూజ చేస్తుంటే శివుని పూజ ఇక్కడికి వచ్చి దబదబరా వస్తువాడిని పని అయిపోద్ది అన్నాడు. అయిపోతే కావచ్చు మేము భగవంతుడు పూజ చేస్తాం, ఎట్లా కిటికీ పెడతారు, ఏం కిటికీ పెడితే ఏమైపోద్ది అని మాకు తెలియదు ఈ కథ అంతా. అట్లా అయినాక తర్వాతలో మొదలు ఒక సాకల దాన్ని తీసుకొని వచ్చిండు. నేను సాకల దాన్ని ప్రేమించిన, నేను లగ్నం చేసుకుంటున్నా, సాకల దాన్ని ప్రేమించిన దాన్ని తీసుకొని వస్తే నేను చూడని చెప్పాను. నాకు అభిషేకం చేయనాడు. అభిషేకం సాకల దాన్ని చీర లేకుండా కూడా చీర ఇచ్చిన, చీర కట్టుకొని చేయాలన్నా చీరిచ్చిన మానిమొగటినే కట్టుకున్నది. సాకల దాన్ని అభిషేకం చేసినాక తర్వాత కూడా ఇంటికి తీసుకపోయినా, మరి మీరు మంచిగా ఉండరు అని చెప్పినాక తర్వాత భోంచేసి పెట్టి పంపించాక తర్వాత వాళ్ళు మళ్ళీ తర్వాత విడిపోయినాక మళ్ళీ చేసుకోపోరని చేసుకున్న తర్వాత మళ్ళీ విడుదల అయింది, కొట్లాడేది, పంచాయతీ కొడుతుండీ ఇష్టం ఉండదు, లేకపోతే అన్న ఇక అది ఇసుకపోయినా ఉన్నదో తెలియదు. కాదు అయినాక తర్వాత మరి ఇంకేం మేడం మన రైతు బంధు రుణమాఫీ అది అయిపోయినా సాకల్ అది అయిపోయినాక ముచ్చటేది. కారు కొనుక్కుని నాకు కొత్త కారు కొనలేదు, పూజ చేయాలంటే అది వానకాలం పడుతుంది. అప్పుడు వాన పడుతుంటే కూడా ఓంకారం రాసి పూజ చేసి పంపిస్తే పోయింది వాడు. నమ్మలా నాగరాజు ఉన్నాడు, నమ్మకపోతే ఎట్లా, నమ్మలే కదా. నమ్మితే తీసుకపోయి నమ్మిన వాళ్ళే ఇంత మంచోని అంటే సరే మంచోని అయితే మరి ఈ రైతు రుణమాఫీ చేయరా, బాగా చేయి, పడతలేదు అని చెప్పి అన్న. రైతు రుణమాఫీ చేస్తున్నా నీకెందుకు టెన్షన్ పడుతున్నాయి, ఇద్దరు రాని జరిచబడి పోట లేకుండా కథ అయిపోతుంది, వచ్చిపోతా అన్నాడు. సరే వచ్చిపోద్ది అంటే సరే అనుకున్నా. మేము ఇద్దరం అమాయకులు అన్నట్టే కదా. ఇక అంటే చేస్తే ఇట్లా పడితే మాకు ఇట్లా పడుతుందా పడదని మాకు ఆ విషయం తెలియదు. మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇప్పుడు దుఃఖమ్మ అని ఎవరైతే విడిచిపెట్టినావు ఆమె నీకు సంబంధం లేదు, ఆమె నీకు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో పోయినప్పుడు హరీఫా మేడం ఉన్నది. అప్పుడు ఆ మేడం ముఖం ఎట్టుందో ఎవరు తెలియదు నాకు. హరీఫా మేడం ఉన్నప్పుడు మరి వాళ్ళని నువ్వేమైనా చూస్తున్నావా? ఆ మేడం ఎట్లుందో దాని ముఖం ఎట్టుందో ఎవడున్నదో తెలియదు నాకు. ఈ మధ్య కాలంలో ఆ రిజిస్ట్రేషన్ అయినప్పుడు నీ పిల్లలతోటి కానీ లేకపోతే రుక్కమ్మతోటి ఎప్పుడైనా మాట్లాడినా? ఎన్నో మాట తెలియదు, ఎప్పుడు కూడా తెలియదు. ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళతో మాట మాట్లాడి ఎప్పుడు కూడా తెలియదు. తెలియనప్పుడు ఆ రీఛార్జ్ చేస్తారు ఆ అమ్మాయి కూడా ఎంఆర్ఓ కూడా అడగన్నా మరి ఎవరు అమ్ముతున్నారు, ఏం కథ, మరి ఎవరు అలా కొడుకున్నాడా లేడా, మరి కొడుకు లేకపోతే ఎట్లా రిజిస్టర్ చేస్తారు, మరి వాళ్ళు వచ్చి నన్ను ఏమంటారు మరి చెప్పాను చేస్తాను కూడా అడగలేదు నన్ను. ఇప్పుడు ఆమె అడగలేదు, అది కూడా కనుక్కున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు తగ్గిన భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ భూమి ఇప్పుడు నీకు చేస్తున్నావు, ఈ భూమి నువ్వు ఇప్పుడు ఎవరు నీ పక్కపడుతున్న ఆగయ్య వీళ్ళందరూ కూడా నీదే భూమి నీదే జాగా అని చెప్పినారు. వాళ్ళు కూడా ఊరు కూడా నీడిస్తే మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు నువ్వు మరి భూమిలోకి పోయినప్పుడు ఎప్పుడైనా భాస్కర్ అనే వ్యక్తి వచ్చి నీకు మందలిస్తున్నారు? ఎప్పుడు భూమి కాడికి ఎప్పుడు రాలేదు వాడు, భూమికాకి ఎప్పుడు రాలేదు, భూమికాడి వాడు ఎందుకు వస్తారు రాలే. చేసుకున్నా అంటే ఎప్పుడు చెప్పిండే భీముడు రాజు ఒకసారి ఫోన్ చేసిండు అంతే, 6 నెలల 5 నెలల కూడా తెలియదు నాకు. నువ్వు పాస్బుక్ నమ్మి నీ పాస్బుక్ అతనికి ఇస్తున్నావు. పాస్బుక్లు ఇస్తే నేను రుణమాఫీ చేస్తున్నాయి, అక్కడ ఉన్న రుణమాఫీ అయిన అడుగుతున్నా, నెలకోసారి అడుగుతున్నా, రుణమాఫీ చేస్తున్నా ఎంత చెప్పట్లు ఎగిరిపోతే రుణమాఫీ చేస్తున్నా అడిగితే రుణమాఫీ చేస్తుంటే 4 నెలలు అయిపోయింది 5 నెలలు అయిపోయింది, మరి ఏం రుణమాఫీ తెలియదు రాయ వరకల్లా అంతనే 2వ నెల 11వ తారీఖు నాడు మొన్న 2వ నెల 11వ తారీఖు నాడు భీముడు ఆయన జగదపురం అట. నా పేరు నంబర్ ఎట్లా తీసుకుంటో తెలియదు.
ఆయన అంటుండు ఏమున్నదా అయ్యగారు నువ్వు పూజ చేస్తున్నావు కానీ పూజ చేస్తున్నావు ఉన్నదా ఉంటాం మొత్తం పోయింది. భాస్కర్ గారు మొత్తం అమ్ముకున్నాడు, ఏమి లేదు. నువ్వు ఎవరైనా పెద్దలను పట్టుకుంటే జాగ దక్కది, లేకపోతే దక్కది, నీ పని ఒడిచిపోయి పొమ్మన్నాడు. అంటే ఆకాంక్షలు ఈ పంచాయతీ పడ్డది ఇప్పుడు. సరే ఇప్పుడు నిన్న మావ డ్యూటీకి పోయినాడు, ఫోన్ చేసి చెప్పిండు మన నాగరాజు మళ్ళా ఆర్డీఓ ఆఫీస్కు వచ్చిండు అని చెప్పిండు. మరి ఆయనది ఏమన్నా ఉంటే సెటిల్మెంట్ చేసుకో, ఎందుకంటే నేను ఇదివరకు ఆర్డీఓ ఆఫీస్ కాడికి పోలేదు కాబట్టి మరి నాకు మళ్ళీ నోటీస్ వస్తుందా ఏం సంగతో నాకు తెలియదు. ఆయనతో ఏమన్నా ఉంటే డీల్ చేసుకో, నాకు రాతే లెటర్ రావద్దు. అరే నువ్వు కనుక్కున్నాడు మీద ఉండకురా, ఏమైనా ఉంటే ఎవరితోనన్నా ఆయన ఏం అడుగుతుండు నేను కరెక్ట్ చెప్పు. నన్ను వాడు ఆయన ఏమడుతున్నావు ఇంట్లో ఎకరా అందులో ఎకరా అంటే భూమి నీకు కాలే కదా ముసలైనది. మరి నీకు ముసలైన భూమి నీకు గాలే ఉన్న దాంట్లో ఎంత ఖర్చు అయిందో మరి నీకు తెలుసు కదా. ఏమన్నా ఉంటే గట్లా మాట్లాడమని మాట్లాడుకో. ఇప్పుడు ఏమైతే ఆ పుసుకున్నాడు పోయి కంప్లైంట్ ఇచ్చింది అనుకో, అది మొదటికెళ్ళి మొత్తం వస్తుంది. ఇక అది నేను ఒక విషయం చెప్తున్నాను, ఫస్ట్ ఏం చేసినావో నాకు తెలియదు. నాగరాజుతో నాగరాజు పోయాడ కంప్లైంట్ ఇచ్చి ఒకసారి ఇచ్చిండు. ఆ రోజు నేను పోలే, అది నాకు ఇద్దరికి పోతుంది అనుకున్నాం. అది పెద్ద పెద్ద వాళ్ళు అందరికి పోయింది కదా, అప్పుడున్న ఎంఆర్ఓ కాడికి వెళ్ళి పోయింది కదా. మరి వాడు ఇంకేం పైరు చేస్తుండో, పెద్ద ఎవరినో లాయర్నో బోయర్నో పట్టుకొని వచ్చిండు మాట్లాడిండు అని చెప్పిండు ఆడున్నాడు. మరి ఆయనతో ఏదైనా ఉంటే ముందు మాట్లాడుకో, పెద్దగా అయిందనుకో ఉన్నది అంతా పోతుంది. ఎవరితో నీకు ఆయనతో ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడు. ఇప్పుడు అప్పుడు మా తుర్కపల్లి కాడ కలిసి చూసినావు ఒక ఆయన, మరి ఆయనతో ఎవరితోనో వాళ్ళకు భావన ఏమో అవుతాడంటే ఇక వాళ్ళతోనో వీళ్ళతోనో మాట్లాడి ఓడగొట్టుకో అంటాడు. ఏమిరా కాకపోతే మాట్లాడదా అంటే నన్ను వీళ్ళు నేను రమ్మంటే కూడా వస్తా, అర్థమైందా? నువ్వు మాట్లాడు, ఎందుకంటే అది పెద్దగా అవుతుంది, చిన్నగా కాదు. ఎందుకంటే ఒక్కరి పేరు కాదు, ప్రతి ఒక్కరి పేరు బయటకు వస్తుంది. ఆ పేరు బయటకు రాకుండా చూసుకో. నాకు ముందే పిచ్చిలేస్తుంది పని ఏం లేక. పని ఉంటే నేను ఒకనాడు కూడా ఫోన్ చేయకపోతుంది ఏమన్నా పడగానని. ఈ పనిలో పిచ్చి లేని దానికి ఆగమాగం చేసుకోకు. ఆ నాగరాజు ఏం మాట్లాడుకొని చెయ్యి. నాగరాజు అన్ని ఎకరా ఇన్ని ఎకరా అడుగుతున్నాను కానీ మరి నా దాని బుచ్చడు చెప్తున్నాను, నా దగ్గర ఉన్నది ఇది. ముసలైంది అయితే నేను ఆ కొనలే, నా దగ్గర రాలే. ఇంకా ఏది ఉన్నా మాట్లాడుకో చేసి. వాళ్ళ దగ్గర ఏమేమి ఇంకా ఎవిడెన్స్ వేరే ఏమేమి ఉన్నాయంట, పేపర్ వర్క్ ఉన్నాయంట తెలిసింది. ఇంత పెద్ద పేపర్ కాడ పట్టుకొని వచ్చినాను. మరి అది ఇంకా వేరే పెద్దగా సిబిఐ లెవెల్లో పోతే వాడు కాల్ లిస్టుల కాడికి వెళ్ళి తీస్తారు వాళ్ళు. నీకైతే మంచిగా చెప్తున్నా, నాకు తెలిసిన మొత్తం నేను కడుపులో పెట్టుకొని ఏది ఉన్నా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా, అర్థమైందా? నేను ఆల్రెడీ అది మనకు అప్పుడు నాకు నోటీస్ వాట్సాప్ చేసి చూసినావా, ఆయనతోని ఏం చేయి. నేను ఫోన్ చేసిన మొన్న కూడా ఉన్నాడు, ఫోన్ చేస్తే అవసరం ఉన్నప్పుడు పిలుస్తా అన్నాడు. ఎందుకంటే నేను రాలేదు కాబట్టి. వీళ్ళు ఆయన విలువక ముందుకే ఈయన నన్ను పిలిచిండు అనుకో, ఎట్లా అయిందని ఆర్డీఓ ముందట ఒకసారి నిలబడి బరాబర్ పైసలు ఇచ్చినాం కొన్నాం సార్ అని చెప్తా, లేకుంటే వాళ్ళ విలువమంటే ముసలి అమ్మినాం సార్ చెప్తారు. ఇక 10 మంది మళ్ళీ మొదటికెళ్ళి వచ్చిరు అనుకో, మళ్ళీ వాళ్ళు ఇట్లా ఉన్నారు అని 10 మందికి ఇప్పుడు ఎంతమందికి పోతాయి నోటీసులు నాకు తెలియదు. ఇప్పుడు 4 ఎంతమందికి వచ్చింది, 4కి 5కి వచ్చింది, 8 ఎవరు పోయినాయి? 8 మంది ఎవరు. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే భూమి ఆమెకు ఒకటి నీకొకటి, ఆరిఫా మేడ పోతుంది అనుకోలే, ఆరిఫా మేడని పోయిందట. ఇంకెవరు ఉన్నారు? సరే కానీ నువ్వు ఏదైనా చేసుకోరా, మాట్లాడుకో. కాకపోతే అప్పుడు ఎంఆర్ఓ ఉండు కదా, ఇప్పుడు నువ్వు నాకు మొన్న వచ్చింది కదా ఫోన్ చేసి చూడు ఆయన, ఆయనతో ఏదైనా ఉంటే ఒకసారి వచ్చి మా సెటిల్ చేసుకొని మాట్లాడి పోమని చెప్తే నేను ఒక్కనన్నా పోయి నన్ను మరి పోయి మాట్లాడమంటే మాట్లాడతాం. మరి ఆయన ఫోన్ చేస్తే అవసరం ఉన్నప్పుడు పిలుస్తామని అన్నాడు. ఇక అందరిని పిలిచినప్పుడు పిలిస్తే మళ్ళీ అదొక నీకు రిస్క్ అవుతుంది. నేను మాట్లాడానంటే నేను ఫోన్ చేస్తే ఆయన అది ఫోను అవసరం ఉన్నప్పుడు పిలుస్తామని ఫోన్ కట్ చేసిండు.
నీకు అది ఏమలేక మరి అవసరం కూడా లేదు. మళ్ళీ నువ్వు పోయి అడిగితే అడుగు అట్లా కాదురా. ఇప్పుడు ఈయన ఇప్పుడు మరకుక్కేళ్ళు ఫోన్ చేసి చూడు, ఆయన ఎవరైనా ఆయన ఉంటాడు, అల్ల ఉంటాడు, ఆఫీస్లో ఉంటాడు ఆయన. నీకు మంచిగానే ఉంటాడా? ఇంక నాకు అట్లే ఉంటాడు ఆయన. ఆయనకి ఏమైనా ముట్టలేదా ముడుపు ఎప్పుడన్నా? ఆయనకి దీనికి సంబంధమే లేదు. సంబంధం లేకపోతే ఎందుకంటే మరి అట్లా నేను ఉందేమో అనుకున్నా. సరే సరే నేను చేస్తుంది, మరి ఎప్పుడు రావాలి సార్ అని అడుగుతా ఒకసారి ఎప్పుడన్నా. ఇప్పుడు నువ్వేం చేయకు, ఫోన్ ఏం చేయకు, నేను అడిగి అనుకుంటాను. కనుకో సరే మంచి ఏది ఉన్నా అరే ఇందులో రిస్క్ మొత్తం నీదే, నాదైతే ఏం లేదు. నేను నిమిత్త మాత్రమే. నా మీద చేసినావు, నీకు నచ్చినోనికి చేసిన బాధ్యుడు అంతా నువ్వే భరించుకుంటావు. అది అనుకో. ఏది ఉన్నా నువ్వు అంతా నాకే కావాలనుకుంటే లాస్ట్కు మౌనికకైనా గతి నీకు అవుతుంది. మౌనిక ఏమైంది 480 వచ్చి ఉంటే నీకే మళ్ళీ 1-2 దండగ పట్టుకొని వచ్చినావు. సేమ్ అదే పరిస్థితికి వస్తుంది. ఇది రికార్డులో రాసి పెట్టుకో. అర్థమైందా? మాట్లాడతా. మంచి రైట్.